స్కూల్స్‌లో ఎలాంటి డ్రెసెస్ తీసుకోవాలి? ఏదైతే యూనిఫార్మ్స్ ఉంటాయో వాటిని మనం స్కూల్స్ నుంచి తీసుకోవచ్చా? లేకపోతే బయట నుండి తీసుకోవచ్చా? లేకపోతే బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళు పెట్టిన రేట్‌కే తీసుకోవాలా? లేకపోతే బయట నుంచి కూడా తీసుకోవచ్చా? దీనిపైన అంటే చాలామందికి కొన్ని రకాల అంటే ఆందోళన చెందుతూ ఉంటారు. నిజంగా స్కూల్ నుంచే చాలా ఎక్కువ ధరకు మనం తీసుకోవాలా? లేకపోతే బయట నుండి కూడా తీసుకోవచ్చా? అనేసి దీనిపైన మాట్లాడడానికి ఉమేష్ ఉన్నారు. ఆర్‌టీఐ యాక్టివిస్ట్. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఉమేష్ గారు ఏంటి సర్క్యులర్ ఏం చెప్తుంది? ఎందుకు చాలామంది స్కూల్స్ నుంచి మాత్రమే బట్టలు తీసుకోవాలి, స్కూల్స్ నుంచి మాత్రమే యూనిఫార్మ్స్, బుక్స్ తీసుకోవాలనేసి మనకు మెసేజ్‌లు కూడా వస్తుంటాయి. అవును. అసలు ఏం చెప్తుంది సర్క్యులర్? ఇప్పుడు మనకి సర్క్యులర్ వచ్చేసి హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు. May 30 నాడు రిలీజ్ చేసిర్రు అనమాట. ఈ దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో సిబిఎస్సి, ఐసిఎస్సి, మన స్టేట్ కానీ వాళ్ళు ఏంటంటే స్కూళ్ళల్లో యూనిఫామ్ అనేది సేల్ చేయొద్దు. యూనిఫామ్ కానివ్వండి, స్టేషనరీ, పెన్స్, బుక్స్, నోట్బుక్స్, టై అని, బెల్ట్ అని, ఇట్లా ఇవి ఏంటంటే పేరెంట్స్ని ఫోర్స్ చేస్తారనమాట. స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఒక అకాడమిక్ ఇయర్ అయిపోగానే మనకు కొన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, 1 మంత్ అట్లా. ఆ టైంలో ఏం చేస్తారు, మళ్ళీ తర్వాత స్టార్ట్ కాగానే ఏం చేస్తారు వాళ్ళు, లైక్ నెక్స్ట్ ఇయర్దే అప్పుడే అమ్మేస్తారు వాళ్ళ పేరెంట్స్కి. ఏంటంటే వాళ్ళు లేదు మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్తారు కాబట్టి మీరు ఇప్పుడు ఓపెన్ హౌస్ అని పెడతారు వాళ్ళు, మీటింగ్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే స్టేషనరీ నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన నోట్బుక్స్ ఏమేమైతే అవసరం ఉంటాయో, ప్లస్ టై అని, యూనిఫామ్ అని అన్నీ అప్పుడే పేరెంట్స్తోని అది సేల్ చేపిస్తారనమాట. యాక్చువల్ ఏంటంటే ఇది ఇల్లీగల్. ఎందుకు ఇల్లీగల్ అంటే ఇప్పుడు మన స్కూల్స్ అనేవి అదేమో వ్యాపార సంస్థలు కావు, అవి ఎస్టాబ్లిష్ దేనికోసం చేసారు అంటే మనకు ఎడ్యుకేషన్ మాత్రమే. ఎడ్యుకేషన్ ఇప్పుడు వ్యాపార కేంద్రాలాగా మారిపోయాయి. అవును. అండ్ ప్రతిదీ అంటే బయట ఏదైతే టై 50 రూపీస్కి దొరుకుతుందో ఇక్కడ మాత్రం 150కి 200కి అంటే వాళ్ళు పెట్టిన రేట్కి మాత్రమే తీసుకోవాలి అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ పైన కూడా చాలా బర్డెన్ ఉంటుంది. అవును, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి తీసుకుంటే ఎంఆర్పి కన్నా తక్కువనే అమ్ముతారు మనకు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఎంఆర్పి రేట్లు ఉంటాయి. ఆ బుక్స్ అనేవి కూడా మనకు బయట నోట్బుక్స్ ఏమైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఇదే కంపెనీ నోట్బుక్ కొనుక్కోవాలని ఏముండదు. సో అది బయట కూడా తెచ్చుకోవచ్చు. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ యూనిటీగా లేకుండా, పేరెంట్స్ వల్ల కూడా యూనిటీ లేకుండా, ఇక ఏవైతే స్కూలు మేనేజ్మెంట్స్తో కూడా మాట్లాడలేక వాళ్ళు ఏంటంటే సరే పోనీ అని అట్లా వదిలేయడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకు లీనియన్స్ అనేది వస్తుంది. యాక్చువల్ ఏంటంటే స్కూల్ వాళ్ళు పేరెంట్స్కి 3 ఆప్షన్స్ ఇవ్వాలి. స్టేషనరీ ఎక్కడ కొనుక్కోవాలన్నది, యూనిఫామ్ ఎక్కడ అమ్ముతారు, ఈ స్కూల్ సంబంధించిన యూనిఫామ్లు 3 జగలు వాళ్ళు చూపెట్టాలన్నమాట. ఆ చూపెట్టిన పక్షంలో ఏ కలర్ ఉందో ఆ కలర్ తీసుకొని వాళ్ళే బయట చేయించుకోవచ్చు. కానీ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన కోవిడ్ టైంలో ఏంటంటే స్కూల్లో ఆన్లైన్ నడిచినప్పుడు యూనిఫామ్లు ఇవన్నీ సేల్ కాలేవు, వాళ్ళకి ఏంది లాస్ అయింది. సో ఇది ఎట్లా మనము బయటికి తెయాలి అని అది చేసి వీళ్ళు ఏం చేస్తారంటే యూనిఫామ్ ఇప్పుడు బయట మనం తీసుకుంటే 1000 రూపీస్లో అయిపోయేదానికి వీళ్ళు 2000 పెట్టడము. ఆ బుక్స్ కూడా ఎంఆర్పి రేట్ బుక్సే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్ అనేది చాలా మోసపోతున్నారు, దోచుకోబడిపోతున్నారు అన్నమాట. అట్లా అంటే ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఏవైతే కేవలం విద్య కోసం మాత్రమే పెట్టగలిగే డబ్బులు కొన్ని ఫ్యామిలీస్కి ఉంటాయి. వాళ్ళు ఆ పైన బర్డెన్ ఏదైతే అవుతుందో అంటే చాలామంది తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి, లేకపోతే పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్లో అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఫీజుతో పాటు ఇవన్నీ ట్రిపుల్ అయిపోతున్నాయి ఇవన్నీ. అండ్ బుక్స్ ప్రతిసారి తీసుకోవడము, దానికోసం డబ్బులు జనరేట్ చేయడము, అండ్ ప్రతి ఒక్క ఎక్స్ట్రా క్యారికులర్ యాక్టివిటీ కోసం డబ్బులు ఇవన్నీ. సో ఈ సర్క్యులర్ ఎందుకు జనాల మధ్యకి వెళ్ళట్లేదు? అంటే ఇప్పుడు మనకి సర్క్యులర్ రిలీజ్ చేసిందేమో హైదరాబాద్ డిఓ గారు రిలీజ్ చేశారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు రంగారెడ్డి వాళ్ళు, మేడ్చల్ వాళ్ళు కూడా రిలీజ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పుడు ఓకే వాళ్ళు చేసిర్రు, హైదరాబాద్ రీజన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేసిర్రు, ఓకే తనకు మెచ్చుకోవాలి అది. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా తెలిసింది. కానీ ఏంటంటే ఇది చాలా లేటు. ఆల్రెడీ 90% స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీకి యూనిఫామ్లు అమ్మేసి ఉంటారు, ప్లస్ స్టేషనరీ కూడా అమ్మేసి ఉంటారు. ఇప్పుడు ఉన్న 10% ఏంటంటే ఆ పేరెంట్స్ ఏంటంటే గట్టిగా మాట్లాడి వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. మీకు నోట్బుక్స్ కావాలన్నా మీరు బయట కొనుక్కోవచ్చు, టెక్స్ట్ బుక్స్ కావాలన్నా బయట కొనుక్కోవచ్చు. సో ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సర్క్యులర్ ఉంది కదా, ఈ సర్క్యులర్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అయినా సరే పేరెంట్స్ ఈ సర్క్యులర్ చూపించి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణలో ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ రిలీజ్ చేసిరంటే హైదరాబాద్ అన్నట్టే కాదు, ఆ కాన్సెప్ట్ అనేది మన ఆల్ ఓవర్ తెలంగాణ అప్లికేబుల్ అవుతుంది. సో మీకు ఎవరైనా స్కూల్స్ వాళ్ళు ఇట్లా ప్రెజర్ చేసి మా దగ్గరనే బుక్స్ కొనుక్కోవాలి, మా దగ్గరనే స్టేషనరీ కొనుక్కోవాలి, మా దగ్గరనే యూనిఫామ్ కొనుక్కోవాలి, టై, బెల్ట్, షూస్ అన్నీ మా దగ్గరనే కొనుక్కోవాలి అని ఎవరైనా మీకు ఒత్తిడి చేస్తే మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు.
ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు, ప్లస్ డిస్టిక్ లెవెల్ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటలేరు అని అంటే మనకు పిసిఆర్ అని ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పి ఢిల్లీలో ఉంది. మనం వాళ్ళకు ఒక ఈమెయిల్ ద్వారా విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ పెడితే వాళ్ళు కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇస్తారనమాట, తీసుకొని యాక్షన్ తీసుకొని మాకు పంపండి అని చెప్పి చెప్తారు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అనమాట మనకు. సో అలా పేరెంట్స్ అలా చేస్తే వాళ్ళకు రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఇంకేం చెప్తుంది అంటే ఇలాంటి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ బయటకు రావట్లేదు, మీలాంటి వాళ్ళ వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా ఎలాంటివి ఉన్నాయి అంటే స్కూల్స్కి ఇప్పుడు పంపించే అయితే పిల్లలు ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన ఎలాంటి హక్కులు ఉన్నాయి? ఇంకా అంటే ఇప్పుడు మనకు 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయ్యింది. దాని ప్రకారం ఏంటంటే 21A ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు 6 years to 14 years మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫ్రీగా స్టేట్ ప్రొవైడ్ చేయాలి నేబర్హుడ్లో అని చెప్పి ఉందన్నమాట మన. సో దీనికి ఎఫెక్టివ్ ఈ 2002లో అయ్యింది. దీనికి ఎఫెక్టివ్గా ఏం చేసిరంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వాళ్ళు పాస్ చేశారనమాట యాక్ట్ని. మనకి ఇది ఎన్ఫోర్స్మెంట్ వచ్చి 2010 నుంచి అయ్యింది. దీని ప్రకారం ఏంది అంటే మనకు ఏ స్కూల్ అయినా సరే ఎక్సెప్ట్ మైనారిటీ స్కూల్ తప్ప మిగతా స్కూళ్ళల్లో 100% ఉన్న స్టూడెంట్స్లో 25% సీట్స్ అనేది పేద వాళ్ళకు ఇవ్వాలన్నమాట. అది ఎక్కడ జరగట్లేదు, మన దగ్గర తెలంగాణలో అయితే జరగట్లేదు, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. అదే మీరు ఆంధ్రాలో తీసుకుంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది, ప్లస్ 26,000 మంది, నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 26,000 మంది పిల్లలకు మన ఆర్టీ ద్వారా ఉచిత విద్య అందుతుంది. అంటే ఉచిత విద్య అంటే మొత్తం 100%, లేకపోతే ఇందులో ఏమైనా 25% లేకపోతే 50% మాత్రమే అని ఉంటుందా? అట్లా 25% మనం ఇప్పుడు 100% ఉన్న స్టూడెంట్స్లలో 25% సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి వాళ్ళ దగ్గర నుండి. స్కూల్స్లో కూడా అలాంటిది జరగట్లేదు కాబట్టి మనం ఏంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయాలి. మనకి యాక్ట్లో ఉంది కదా 25% ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఉంది. 6 years నుంచి 14 years వాళ్ళకు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఏంటంటే బాగుంటుంది. సొసైటీలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అంటే ఇప్పుడు ఈ ఎరాలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యి ఉంది అంటారు మీరు? 25% అవుతలేదు, యాక్ట్లో ఉంది కానీ అవ్వట్లేదు, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దీనికోసమే ఏంది అంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎవరైతే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఏమనంటే ఇన్ని సీట్స్ ఉన్నాయి, పలానా స్కూళ్ళలో ఇన్ని ఉన్నాయి అని ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ స్కూల్ ఇష్టము, వేరే వాళ్ళకి వేరే స్కూల్ ఇష్టం కాబట్టి సో ఒక లిస్ట్ ఆఫ్ ఇట్లా మనం ఇప్పుడు డిగ్రీ కౌన్సిలింగ్ ఎట్లయితే పెడతామో దీనికి కూడా ఒక కౌన్సిలింగ్ లాగా పెడితే, నోటిఫికేషన్ ఇచ్చి కౌన్సిలింగ్ లాగా పెడితే ఇదేంటంటే డ్రా సిస్టమ్ లాగా తీయాలన్నమాట. డ్రా చేసి లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రా తీసిన వాళ్ళకి ఎవరైతే పేరు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆర్టీ ప్రకారం ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ నుండి ఒక్క పైసా వసూలు చేయొద్దు స్కూల్ వాళ్ళు. 25% ఎవరైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి, మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉందన్నమాట దీనిలో. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది 25% అనేది కంపల్సరీ మీరు ప్రొవైడ్ చేయాలి, ఎక్సెప్ట్ మైనారిటీ వాళ్ళు చేయొద్దు అని ఉంది. ఎందుకు మైనారిటీ వాళ్ళంటే ఆర్టికల్ 30 ప్రకారము మైనారిటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక హక్కు, స్పెషల్గా హక్కు ఇచ్చారనమాట. ఏమని అంటే మీరు స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయండి, మీ అంతా మీరు చూసుకోవచ్చు, మీ పైన ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. సో దానికోసమని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, మిగతా ఇన్స్టిట్యూషన్స్ అందరూ కంపల్సరీ పాటించాల్సిందే. సో స్కూల్స్ అనేసరికి చాలామంది స్కామ్స్ అనేవి కూడా కొన్ని బయటకు వస్తుంటాయి. అంటే తల్లిదండ్రులని దోచుకోవడానికి ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రుల కొన్ని హక్కుల సంఘాలు ఉంటాయి, సో వాళ్ళు కూడా స్కామ్స్ బయట పెడుతుంటారు. నిజంగా అలాంటివి ఏమైనా జరిగాయి ఇంతకుముందు, ఏంటి అవి? అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు మనకు సిబిఎస్ఈ స్కూల్ తీసుకుంటే, స్టేట్ స్కూల్స్ తీసుకుంటే, ఈ సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది వాడాలి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే అవి మనకు చీపే ఉంటాయి కంపేర్ టు ప్రైవేట్ పబ్లిషర్స్. ఈ పెద్ద స్కూల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నడపాలి, మెయింటెనెన్స్ ఇవంతా కాకపోవడం ఏం చేస్తారంటే ప్రైవేట్ పబ్లిషర్తో టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఒక బుక్ స్కూల్లో ఇంతమంది ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 బుక్స్ ప్రింట్ చేయాలి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ప్రింట్ కాస్ట్ అంతా వచ్చేసి ఒక 200 అయ్యింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 500-600 రూపీస్ ఇస్తారు టెక్స్ట్ బుక్ పైన. అట్లా వేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టే పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు 10% డిస్కౌంట్ ఇస్తాము,
సో మీరు ఇట్లా తీసేసుకోండి, లేకుంటే మళ్ళీ తర్వాత స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతుందో అప్పుడు మీకు ఎక్కువ ఎంఆర్పి తీసుకోవాల్సి వస్తుంది అని అంటారు. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయితే చాలా బటన్ తగ్గిపోతుంది ఎవరికి, పేరెంట్స్కి. ఎందుకంటే ఇది మనకు ఎన్సీఆర్టీ ఎంత తీసుకున్నా మీకు 500 మ్యాక్సిమం 1000 లోపల వచ్చేస్తుంది మీకు, బుక్స్ ఏవి ఎక్కువ ఉండవు. అదే మీరు ప్రైవేట్ పబ్లిషర్ తీసుకున్నారనుకోండి, ప్రైవేట్ పబ్లిషర్లు ఏంటంటే వాడు ఇష్టం వచ్చే రేట్లు పెడతాడు. సో ఆ రేట్ల వల్ల ఏంటంటే వాళ్ళు ఎంఆర్పీకే అమ్ముతారు. సో దానివల్ల చాలా బటన్ పడుతుంది దానివల్ల. అదొకటి చూసుకోవాలి. ఇది ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు స్టేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, స్టేట్ రికగ్నైజ్ స్కూల్స్. ఆ స్కూల్స్లో కూడా ఏంది మనము చేయాల్సింది అంటే అలా కూడా వాళ్ళు ప్రైవేట్ పబ్లిషర్ బుక్స్ వాడకుండా మనకు స్ట్రిక్ట్గా చెప్తే పిల్లలు ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏంటంటే తక్కువ రేట్లో టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తే వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ప్రింట్ చేసింది ఉంటుంది కాబట్టి సో అలా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఈ బుక్స్ కాకుండా ఇంకా ఏంటి అంటే ఫీజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఫీజు కట్టాలి అని చెప్పి ఒత్తిడి చేస్తుంటారు. సో అది కూడా మనము రెగ్యులేట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ని కోరుకున్నాము. వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్లీ కట్టే ఆప్షన్ ఇవ్వాలి పేరెంట్స్కి. టర్మ్ ఫీజ్, సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇలా కాకుండా మంత్లీ కట్టే ఆప్షన్ కూడా ఇస్తే చాలా మటుకు బాగుంటుంది. దాంతోపాటు వేరే కూడా ఇప్పుడు స్కూల్స్ కాకుండా మన ఇంటర్మీడియట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఎంపీసీ విత్ ఐఐటి అనో సంథింగ్ లైక్ వేరే ఐఏఎస్ అంటారు. ఇప్పుడు ఇంటర్ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వాళ్ళు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకునే దేనికి, స్టేట్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య అంటే స్కూల్లో కూడా స్టార్ట్ అయింది, విత్ 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి. అదే అసలు ఐఐటి ఫౌండేషన్ నీకు స్టేట్ రికగ్నైజ్ స్కూల్లో చెప్పడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? నువ్వు స్కూళ్ళు పర్మిషన్ తీసుకుని దేనికి? స్టేట్ సిలబస్ చెప్పడానికే. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తారు, ప్లస్ కార్పొరేట్ కాలేజీలో వేసి వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలు చదువుతుండో చాలు పోయాని అనుకుంటారు. ఇప్పుడు మనకు ఒక పద్ధతి ఉంది, క్వార్టర్లీ అంటే ఇన్ని మంత్స్లో ఇది కావాలి, హాఫ్ ఇయర్లీ 6 monthsలో ఇంత సిలబస్ కావాలి అని, మళ్ళీ ప్రీ ఫైనల్ అంటే 1 year వరకు ఇంత సిలబస్ కావాలని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, 1 year సిలబస్ 6 months 4 to 6 months కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేస్తే ఆ పిల్లగానికి బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది ఆలోచించట్లేదు. ఈ స్ట్రెస్, ఇదొక స్ట్రెస్. ఒక దిక్కేమో రెగ్యులర్ సబ్జెక్ట్ స్ట్రెస్, ఇంకో దిక్కేమో ఎంసెట్ కోచింగ్ అంటారు, ప్లస్ ఐఐటి అంటారు, ఏఐట్రిపుల్ అంటారు, ఈ కోచింగ్. సో ఈ రెండిటి వల్ల ఎంత ప్రెజర్ పడుతుందని కూడా మనం చూసుకోవాలి. సో దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్లకు పర్మిషన్ లేదు. ఎంసెట్, ఏఐట్రిపుల్, ఐఐటి మీరు రెగ్యులర్ కాలేజీలలో, రెగ్యులర్ స్కూళ్ళలో చెప్పే పర్మిషన్ మీకు లేదు. ఎట్లా ఉంటుంది, ఎవరు రికగ్నైజ్ చేసి ఉంటుంది? మీరు స్కూల్ ప్రెమిసెస్ని వేరే కోర్సెస్కి వాడుతున్నారు, అది కూడా ఒక వైలేషనే. ఒకప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నవి అంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడుతున్నా, ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ అదంతా జరుగుతుందా? అంటే ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకునే పిల్లలకు బుక్స్ అనేవి ఇస్తున్నారా? గవర్నమెంట్ చదువుకునే పిల్లలకైతే ఫ్రీగానే ఇవ్వాలి. కాకపోతే చాలా మంది, నేను ఈ క్వశ్చన్ ఎందుకు రేస్ చేస్తున్నా అంటే చాలా మంది అక్కడి అధ్యాపకులే వాటిని దారి మళ్లిస్తున్నారు, అంటే బయట అమ్మేసుకుంటున్నారు. సో చిన్న పిల్లలకి రావాల్సిన ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని అక్కడ తీసుకెళ్ళట్లేదు అన్నమాట. సో ఆ ఆఫీస్లకు రాగానే ఆ ఆఫీస్ నుంచి అక్కడ సంబంధించిన అధికారులు ఎవరో ఒకరు ఆఫీస్ నుండి సో వాటిని దారి మళ్ళిచ్చేస్తున్నారు. 1 2 అంటే 2-3 ఇచ్చి, అంటే క్లాస్లో టాపర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో మిగిలిన పిల్లలకి ఇవ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన ఎలాంటి అడ్డుకట్ట వేయచ్చు? ఇలాంటి వాటిపైన ఏం చేయాలంటే తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అంటే తల్లిదండ్రులకు కొద్దిగా అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నాడు కదా, ఇంట్లో లేడు, బయట తిరగట్లేదు, చదువుతున్నాడు కదా చాలు అని అనుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడి మీకు బుక్స్ ఇచ్చిర్రా లేదా, ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు June 12 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అకాడమిక్ ఇయర్. సో మీకు బుక్స్ ఇస్తున్నారా లేదా, క్లాస్లో ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మనకు మధ్యలో చాలా వరకు మన పేపర్లో కూడా చూస్తుంటాం ఏంటంటే ప్రింటింగ్ కాలేదు అని అదొకటి కూడా నడుస్తుంటుంది మనకి ఎప్పుడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ బుక్స్ అనేది ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం అనేప్పుడు చాలా తప్పు అది. సో దాని విషయంలో ఏంటంటే మనము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఆ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చి మనం తెప్పించుకోవచ్చు. సో అలా ఏమన్నా జరుగుతుందంటే మన దృష్టికి కూడా తెస్తే మనము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని పోతాము, కంపల్సరీ వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు చేస్తాము.
దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, స్కూళ్ళల్లో పిల్లల్ని టీచరు కొట్టేది అధికారం లేదు. మనకు ఆర్టీ ప్రకారమే యాక్ట్లో ఉంది. అంటే ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు కూడా మనం దెబ్బలు తిన్న వాళ్ళమే అట్లా టీచర్స్. సో అప్పుడు కూడా ఇలాంటి హక్కులు ఉండేవా మా పిల్లలకు? అంటే ఇప్పుడు మనకి ఇది ఆర్టీ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అయితే మెన్షన్ చేసి ఉంది. సెక్షన్ 17 ప్రకారం అయితే మనకు పనిష్మెంట్, ఫిజికల్ పనిష్మెంట్ కానీ మెంటల్ హరాస్మెంట్ కానీ పిల్లలకు చేయొద్దని చెప్పి ఉంది. మన పూర్వకాలం ఏంటంటే ఆ వే ఆఫ్ టీచింగ్ వేరు ఉండే, అది నడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అనమాట, ప్రతిదీ మనకి ఎట్లా అంటే అవగాహన అనేది పెరుగుతుంది. ఇప్పుడు ముందంతే లేకుండే, ముందు కొట్టేదాకా చదవకపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్తో పిలిపించి సాల్వ్ చేయాలి. కానీ మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫీజు కట్టలేదు అనుకోండి, ఎగ్జాంపుల్, అందరు ముంగడు లేపి అతన్ని మీరు మీ పేరెంట్స్ ఫీజు కట్టలేదు, సో ఇట్లా నించోబెట్టడం కానివ్వండి, లేకపోతే ఇట్లా తక్కువ చేసి మాట్లాడడం అట్లా కూడా చేయొద్దు. ఎందుకంటే దానివల్ల ఏమైపోతుంది అంటే మెంటల్ చాలా స్ట్రెస్ గురవుతాడు. సో మిగతా స్టూడెంట్స్లో ఏముంటుంది అంటే అరే తను వాళ్ళ పేరెంట్స్ ఫీ పే చేయలేదు కాబట్టి అతను నుంచోబెట్టరు అన్నట్టు ఉంటుంది. అలా ఎప్పుడు చేయొద్దు. సో ఇవి నడుస్తుంటాయి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో నడిచేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లలో కూడా చేతిలో కట్టబట్టుకుంటారు, లొల్లి పెడితే కొడతారు. అది చాలా ఘోరం. అది ఎట్లా అంటే పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు వాళ్ళని. ఎందుకంటే మీరు కొట్టండి, మనం కొట్టినా పర్లేదు కానీ మాడు పాస్ కావాలి, అదొక్కటే ఎజెండా ఉంటుంది. మనకు పాస్ కావాలి. పాస్ అయ్యి ఏం చేస్తాడు? ఏమన్నా మనం పాస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 3 months పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అదే చదివిస్తుంటారు. అవి రిపీటెడ్ ఏవైతే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో, ఆన్సర్స్ ఉంటాయో అవే చూసిపెట్టి అవే చదివిస్తూ ఉంటారు. దానివల్ల పాస్ అయిపోతాడు. అంటే బై హార్ట్ చేపిస్తారు, కానీ అర్థం చేపించకుంటే ఏం ఫైదా? అది ఫ్యూచర్లో మనకి విలువ ఉంటుంది కదా. ఉమేష్ గారు, ఇప్పుడు ఏదైనా స్కూల్ నుంచి లేకపోతే కాలేజ్ నుంచి ఎవరైతే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారాలి అంటే వాళ్ళు కంప్లీట్గా ఆ ఇయర్కి సంబంధించిన ఫీజు కట్టే అక్కడి నుంచి మారాలా? లేకపోతే అంటే చాలామంది బోనోఫైడ్ టీసీ ఇవ్వడానికి మీకు సంబంధించిన సీట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి సో వాటికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు ఏవైతే ఉందో అదంతా కట్టి మాత్రమే మీరు బయటకు వెళ్ళాలి, లేకపోతే అప్పటి వరకు బోనోఫైడ్ టీసీ ఇవ్వము అంటారు. సో అలాంటి వాటిపైన అంటే ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు జూన్ నుంచి మార్చ్ ఉందా, ఏప్రిల్ ఉందా చూసుకొని ఆ మంత్ ఫీజే కడితే చాలు. ఇప్పుడు మీరు మే అంతా మీరు ఇంట్లో ఉంటారు, పిల్లలు వాళ్ళు ఎందుకు కట్టాలి? మేలా వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, మీ స్కూల్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు కట్టాలి ఫీజు? ఓన్లీ 1 month కట్టేస్తే చాలు. అంటే ఆ మంత్ కట్టొద్దు అంటున్నా. ఇప్పుడు సపోజ్ ఏప్రిల్లో మనకు అయిపోతుంది అకాడమిక్ ఇయర్. అయిపోయిన తర్వాత మనకు అక్కడ వాళ్ళ దగ్గర టీసీ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఎప్పటి వరకు అయితే ఉన్నాడో స్టూడెంట్ అప్పటి వరకు కడితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను ముందే ఎందుకు కడతాను? అవసరం లేదు కదా. సో అది పెట్టుకుంటే మంచిది. అట్లా ఒకవేళ మిడిల్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే, మిడిల్ నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. వేరే స్కూల్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ వేరే కారణాల వల్ల వెళ్ళిపోతే కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అట్లా కట్టాల్సిన బోనఫైడ్ టీసీ సర్టిఫికేట్స్ ఆపే అధికారం ఎవరికి లేదు. సర్టిఫికేట్స్ ఇప్పుడు 10th సర్టిఫికేట్ ఉంది కాలేజ్ దగ్గర, నేను ఫీజు కట్టలేదు అని చెప్పి అంటే వాళ్ళకి ఆపే అధికారం లేదు. మీరు వేరే విధంగా మీరు ఫీజు కట్టించుకోండి, కానీ మీకు ఆపే అధికారం లేదు. బోర్డే నాకు సర్టిఫికేట్ ఇస్తుంది కదా, ఐఎమ్ సర్టిఫైడ్ అని చెప్పి, 10th class పాస్ అయినా సర్టిఫైడ్ అని చెప్పి. అది మీరు ఎట్లా పెట్టుకుంటారు? ఆల్రెడీ ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా చాలా మటుకు ఏంటంటే సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు. అది కూడా పెట్టుకోవద్దని చెప్పి కూడా మనకు వచ్చింది, యూజీసీ వాళ్ళు కూడా రిలీజ్ చేసారు. సో మనకి ఏంటంటే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూసి వాళ్ళు ఇచ్చేసేయాలి. ఒరిజినల్ జిరాక్స్ కాపీ వాళ్ళు పెట్టుకుంటారు, ఒరిజినల్ చూసి మనకి ఇచ్చేసేయాలన్నమాట. సో వాళ్ళు ఒక్కొక్కరు పెట్టుకునే అధికారం వాళ్ళకు లేదు, అది ఇల్లీగల్ యాక్చువల్లీ. చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్ అన్నది ఉండకుండా ఒకే బిల్డింగ్లో, అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టూడియోలో కూర్చున్నామో ఒక బిల్డింగ్లో క్లాస్ రూమ్లు తయారు చేసి అక్కడ విద్యా బోధన అయితే జరుగుతుంటుంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి ప్లే గ్రౌండ్స్ ఉండవు. మరి అలాంటి స్కూల్స్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు విద్యా సంస్థ ఏదైనా ఉంది అంటే దానికి ప్లే గ్రౌండ్ అనేది ఉండాలి. స్కూల్ కంపల్సరీ పాఠశాల ఉందంటే దానికి ప్లే గ్రౌండ్ లేకుంటే అసలు స్కూల్ అన్నారు దాన్ని. ఇప్పుడు మీరు అన్నట్టు కంపార్ట్మెంట్ అది ఒక జైలు లాగా. ఇప్పుడు జైల్లో ఖైదీ వేసినా కూడా వాళ్ళకన్నా ఒక ఫ్రీ స్పేస్ ఉంటుంది. మరి మన పిల్లలకు చదువుతున్న స్కూళ్ళల్లో మనకు గ్రౌండ్ కూడా లేదు అంటే అసలు పేరెంట్స్కి ఉండాలి, మనం వేస్తున్న కరెక్ట్ స్కూల్లో వేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. మినిమం ప్లే గ్రౌండ్ అనేది ఉండాలి. ప్లే గ్రౌండ్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, పోర్టబుల్ వాటర్ ఉండాలి, వాష్రూమ్స్ పిల్లలకు తగ్గట్టు ఉండాలి. 80 మంది స్టూడెంట్స్కి ఒక
టాయిలెట్ ఉండాలి బాయ్స్కి అయితే. గర్ల్స్కి అయితే 40 గర్ల్స్కి ఒక టాయిలెటరీ ఉండాలి. ఎప్పుడు వాటర్ ఉండాలి, టాయిలెట్ సప్లై వాటర్ ఉండాలి. సో పోర్టబుల్ వాటర్ ఉండాలి కంపల్సరీ. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇంకోటి ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ప్రతి గల్లీలలో ప్లే స్కూల్ అని పెడతారు. దాంతోపాటు CBSE 1 to 5, 1 to 7 అని పెడతారు. అసలు CBSE 1 to 5 అని పెడతారు. చాలామంది ఏంటంటే అలా వాళ్ళకి CBSE సిలబస్, CBSE రికగ్నిషనే ఉండదు. అట్లా ఇల్లీగల్గా నడుపుతారు. అట్లా నడిపించిన వాటికి ఏంటంటే మనం కంప్లైంట్ ఇస్తే 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తారు వాళ్ళకు. ప్లస్ అయినా కూడా నడుస్తుంది అంటే రోజుకు 10,000 చొప్పున వాళ్ళు నడిచిన రోజులు వాళ్ళు 10,000 ఫైన్ వేస్తుంటారు. అది మనం ఏంటంటే ఇప్పుడు మనం CBSE అనగానే మనము చూసుకోవాలి అలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా వాళ్ళకి. ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే రెగ్యులర్గా టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు పిల్లల్ని డీల్ చేసేటప్పుడు ఏంటంటే హ్యాష్గా డీల్ చేయొద్దు. వాళ్ళకి ఎంత సెన్సిటివ్ ఉంటుంది మైండ్ వాళ్ళది. సో సున్నితంగా ఎలా డీల్ చేయాలనే ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అలా కాకుండా మనకి ఏంటంటే మనం పర్సనల్ ఎజెండా, ఇప్పుడు మనకి ఇంట్లో ఏదో గొడవ అయింది, టీచర్స్కి ఏదో గొడవ అయింది, వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ ఏదో అయింది, అదే కోపంతో వచ్చి అదే మూడుతో వచ్చి స్టూడెంట్స్ మీద చూపించారంటే తప్పు కదా అది. సో ఏంటంటే ఎంత ఏమున్నా వాళ్ళు స్కూల్లో వచ్చినప్పుడు పిల్లలతోని బిహేవ్ చేసేటప్పుడు ఒక సర్క్యులర్ ఉండాలి వాళ్ళకు. ఏంది అంటే వాళ్ళని తిట్టొద్దు, హ్యాష్గా మాట్లాడొద్దు, పాజిటివ్గా మాట్లాడాలి అన్నట్టు వాళ్ళకి అట్లా ఉండాలి. అది లేదు చాలామంది దగ్గర. ఏంటంటే ఏదో గల్లీలో పెట్టేసుకుంటారు, ఫైర్ సేఫ్టీ ఉండదు. CBSE అంటారు, మన స్టేట్ రికగ్నిషన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్కి, అది ఉండదు. ప్లస్ హైజీన్ సర్టిఫికేట్ అని ఉండాలి, మన మున్సిపల్ వాళ్ళు ఇవ్వాలి. అంటే శానిటేషన్ బాగుందా లేదా అన్నది. CC కెమెరాస్ పెట్టుకోవాలి. అవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే పెట్టుకోకుండా నడిపించేస్తున్నారు. అంటే ఏంది మనీ ఇచ్చేసి నడిపించేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూళ్ళల్లో కూడా మనకు ఈ బుక్స్, హెవీ బుక్స్ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఏజ్కి, మన పిల్లల ఏజ్కి. అవును, ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ వెయిట్ కన్నా ఎక్కువగా బ్యాగ్స్ బరువులు అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు దీనిపైన ఏంటంటే మనము ఒక ఏ రోజు అయితే ఇప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే అట్లా డేస్లలో మండే అయితే ఈ బుక్స్ తెచ్చుకోమని చెప్పి ఇట్లా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తే అది తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేకుంటే అది ఏమైపోతుంది అంటే పిల్లల ఎదుగుదల పైన కూడా కంపల్సరీ ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ ఏజ్కి వాళ్ళు అంత బరువు మోయడము అంటే అది వాళ్ళ ఎదుగుదలకు కూడా అదవుతుంది. ప్లస్ ఫ్యూచర్లో మనకు బ్యాక్ పెయిన్ రావడము అట్లా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో దానిపైన కూడా ఏంటంటే స్కూల్స్లో దీంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు మోరల్ ఎడ్యుకేషన్, మన వాల్యూస్ ఏంటి, బిహేవియర్ ఎలా ఉండాలి సొసైటీలో. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపటి పౌరులు. సో వాళ్ళకి ఏంటంటే ఇవాళ చెప్పాలి మనం సొసైటీలో. ఇప్పుడు మనకు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు బస్సు, ఇప్పుడు ఆ మధ్య వీడియో కూడా చూశాను నేను. పిల్లలకు స్కూల్లో చెప్తున్నారనమాట. అంటే బస్సులో మీరు వెళ్ళినప్పుడు ముసలి వాళ్ళు ఉంటే మీరు నుంచున్నారు, మీరు కూర్చుంటే ఏం చేయాలి, లేవాలి, లేచి వాళ్ళకి ఇవ్వాలి సీటు అని. ఇది చిన్న చిన్నవి ఉంటాయి కానీ అవి చాలా వాల్యూ యాడ్ చేస్తాయి అనమాట సొసైటీలో. సో ఏంటంటే పిల్లలకు చిన్నవి ఇవి బేసిక్ వాల్యూస్ మనం నేర్పించారు టీచర్లు అంటే చాలా బాగుంటుంది సొసైటీ ఫ్యూచర్లో. మనకు ఇలా సొసైటీకి అగెన్స్ట్గా పోకుండా ఉంటారు వాళ్ళు ఫ్యూచర్లో కూడా.